రైట్. మనం ఇంకా నెక్స్ట్ ఒక్కసారి నేషనల్ లెవెల్కి వెళ్ళాలి యా సార్. యా జమిలీకి సంబంధించి లోక్సభలో రేపు ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారు. ఈరోజు అమిత్ షా రాజ్యసభలో. సో అలాగే ఇది అంతా జరుగుతుండగానే ధన్కర్కిను ఖర్గేకి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం. ఓకే ఆయన వచ్చి చివరికి ఖర్గే గారిని తన ఛాంబర్కి ఆహ్వానించారు చైర్మన్ గారు. మనం మాట్లాడుకుందాం సార్ అక్కడ వెళ్ళి కూర్చొని. నన్ను ధంకర్ గురించి నేను ఇదివరకే మాట్లాడాను. జగదీప్ ధంకర్ అనే ఆయన ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి దాని స్వభావం మారిపోయింది. ఆయన చైర్ అనే దానికి సరికొత్తమైన ఆర్మ్స్ అన్ని సమకూర్చినట్టుగా దాన్ని ఉద్రిక్త పీఠం, హాట్ సీట్ అంటారు చూడండి, హై సీట్ ఇప్పటివరకు అది ఒక హైయెస్ట్ సీట్ను హాట్ సీట్గా మార్చాడు అనేది మటుకు మనకు గ్లామర్ తీసుకొచ్చాడు. ఏది ఆ సీట్కి ఒక గ్లామర్ మీరు గ్లామర్ అంటే ఆయన అభిమానులు, మీరు ఆయన అభిమానించే వాళ్ళకి అది గ్లామర్గా ఉండొచ్చు. అలా కాకుండా డెమోక్రటిక్గాను ఉభయ పక్షాలను కలుపుకొని పోవాలనుకునే వాళ్లకు అది సముచిత వెళ్ళాలండి, సమతుల్యత లోపిస్తుంది అనే మాట రావచ్చు. ఎందుకంటే శంకర్ దయాళ్ శర్మ, సర్వేపల్లి రాధాకృష్ణను, జకీర్ హుసేన్ ఇలాంటి వాళ్ళు స్కాలర్స్ కూర్చున్నదే. వెంకయ్య నాయుడు కూడా ఆ పరంపరలో చాలా విటుపరేటివ్గా మాట్లాడేవాడైనప్పటికీ అక్కడ మటుకు ఆయన ఉన్నంతలో ఏదో మేనేజ్ చేసి బయటకు వచ్చారు. అంత ఉండకూడదని, అంటే ఒక విధేయత, నా విధేయత నేను పదే పదే ప్రకటిస్తూ ఉంటే విదుషి మూర్తులు కూర్చునేటటువంటి సభ కొంచెం వివాదాస్పదంగా మారుతుంది. ఆ హౌస్ ఆఫ్ ఎల్డర్స్ మీరు ఆ పెద్దరికం చూపించాలి, కానీ మీరు ఎవరిని పెద్దలుగా భావిస్తారు కాదు. మిమ్మల్ని మేము పెద్దలుగా కూర్చోబెట్టాం. పెద్దల సభకు పెద్దలుగా మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఎంతసేపటికి నేను వాళ్ళకి విధేయని వీళ్ళకి విధేయని అవ్వండి. మీ విధేయత మీరు చూపించుకోండి. ఇక్కడ ఎందుకు ఇంకా వివాదం పెంచటం? ఖర్గేతో ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు జరిగింది. ఇప్పుడు అందుకనే దేశ చరిత్రలో మొదటిసారి అవిశ్వాస తీర్మానం రాజ్యసభలో వచ్చింది అంటే దాని తీవ్రత మనం తెలుసుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళందరినీ తీసేయలేం కదా వాసుదేవ్ గారు. ఈయన చురుకుదనము, ఈయన ఫైర్ బ్రాండ్ అని మీరు మెచ్చుకోండి, కానీ అటువైపు ప్రతిపక్ష సభ్యులు వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదే, నాలెడ్జబుల్ పీపుల్. వాళ్ళు ప్రతి పార్టీ కూడా కొంత స్థిరత్వం ఉన్న వాళ్ళని పంపిస్తుంది. అందుకని దురదృష్టకరమైన పెద్దల సభ కూడా ఇలా జరగటం అన్నది బాధాకరం. అంటే మీరంటే గుర్తొస్తుంది మీకు, ఒకసారి మీరే లోగడ ప్రస్తావన కూడా చేశారు. ఇంద్రజిత్ గుప్తా గారిని ఫాదర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి లోక్సభ స్పీకర్ అక్కడ కూర్చోబెట్టారు. ఇది పెట్టి ట్యాగ్ పెట్టి, అయ్యా మీ సంఖ్య తక్కువ కావచ్చు కానీ మీరు 8 టర్మ్స్ మీరు చేశారు, మీ సర్వీస్, మీ అభిప్రాయాలు అలాగే మీ అడ్వైజ్ మాకు అవసరం అని మీరు కావాల్సినంత సమయం మాట్లాడండి అని బాలయ్య గారు చెప్పారు. అవును, అంటే దట్ వాస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఆ రోజున అంత గొప్పగా ఉండేది సభ. అవును. సో ఆ స్ఫూర్తిని సీతారామ యేచూరికి, ఒక జైపాల్ రెడ్డికి, లేకపోతే ఒకసారి వాజ్పేయికి, పివి నరసింహరావుకి పార్టీలకు అతీతంగా ఒక వెళ్ళే ఏరియాస్ అది, అందులో పెద్దల సభ. ఇప్పుడు మీరు చూడండి, లోక్సభలో కొన్ని కారణాల వల్ల చర్చకు రాకపోయినా అది రాజ్యసభలో వస్తుంటుంది. దానికి అస్సలు అవాయిడ్ చేయకుండా కొంత మాట్లాడతారు. ఇక్కడ లోక్సభ కంటే ఇది ఎక్కువ షాక్ సభ లాగా దీన్ని మార్చేసింది ఏంటంటే ధంకరే. ఏమవుతుందో చూడాలి మనం. సరే ఒకసారి మన